ఇంత గొప్ప భూకాంత పుచ్చుకుంటేనే హడిలిపోయి గజగజలాడిపోయింది, ఆ వేడినే తట్టుకోలేను అంటే అగ్ని స్వీకరించాడు. ఏ కాంత పుచ్చుకుంటుంది? పోని త్యాగం చేసి మా దేవతల భార్యల్లోనే ఎవరో ఒకరి భార్య ఎందు ప్రవేశపెడదామంటే మా భార్యలకి పిల్లలు పుట్టారని శాపం ఉంది కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఇప్పుడు అసలు ఎక్కడ నిక్షేపించాలి ఆ శివ తేజస్సుని? ఎవరి ఎందు ప్రవేశపెట్టాలి? ఏ కాంత పుచ్చుకోదు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి పుచ్చుకున్నారనుకో, పార్వతీదేవికి తెలియకుండా ఉంటుందా? అగ్ని యందు ఉన్న శివ తేజస్సుని మళ్ళీ పుచ్చుకుంది ఒక ఆవిడ అని తెలిస్తే ఊరుకుంటుందా ఆదిశక్తి? కాబట్టి ఎలా అసలు ఈ కథ ఎలా నడుస్తుందయా నాకు చెప్పమన్నారు. మళ్ళీ బ్రహ్మగారు కళ్ళు మూసుకున్నాడు. బాగా ఆలోచించి నాకు ఒక్క మార్గం కనబడుతోంది అన్నాడు. ఏమిటి చెప్పండి అన్నారు. ఒక్క మార్గం ఉంది. అక్క కడుపున పుట్టినటువంటి పిల్లవాడు చెల్లెలికి కూడా కొడుకే అవుతాడు. ఒకానొకప్పుడు